తిరుపతి జిల్లా వెంకటకృష్ణపాలెంలో దారుణం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన 5గురు మృతి చెందడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఓ వ్యక్తి తన తల్లిని, భార్యను హత్య చేసి ఆ తర్వాత 2 పిల్లలతో కలిసి రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వెంకటకృష్ణపాలెంకు చెందిన మోహన్ అనే వ్యక్తి తల్లి చంద్రకళ, భార్య హరితను గొంతు నులిమి చంపేశాడు. అనంతరం పిల్లలతో సహా రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతులను మోహన్, అతని పిల్లలుగా గుర్తించారు. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఇక తిరుపతి జిల్లా వెంకటకృష్ణపాలెంలో దారుణం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన 5గురు మృతి చెందడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఓ వ్యక్తి తన తల్లిని, భార్యను హత్య చేసి ఆ తరువాత 2 పిల్లలతో కలిసి రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వెంకటకృష్ణపాలెంకు చెందిన మోహన్ అనే వ్యక్తి తల్లి చంద్రకళ, భార్య హరితను గొంతు నులిమి చంపేశాడు. అనంతరం పిల్లలతో సహా రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతులను మోహన్, అతని పిల్లలుగా గుర్తించారు. ఇక పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఇక తిరుపతి జిల్లా వెంకటకృష్ణపాలెంలో దారుణం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన 5గురు మృతి చెందడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఓ వ్యక్తి తన తల్లిని, భార్యను హత్య చేసి ఆ తర్వాత 2 పిల్లలతో కలిసి రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వెంకటకృష్ణపాలెంకు చెందిన మోహన్ అనే వ్యక్తి తల్లి చంద్రకళ, భార్య హరితను గొంతు నులిమి చంపేశాడు. అనంతరం పిల్లలతో సహా రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతులను మోహన్, అతని పిల్లలుగా గుర్తించారు. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి లోతుగా దర్యాప్తు ప్రారంభించారు. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ వినోద్ ఫోన్ లైన్లో అందిస్తారు. వినోద్, చెప్పండి. ఓకే హరీష్, ఏదైతే తిరుపతి జిల్లా నారాయణవనంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన 5 మంది దారుణ హత్యకి అయితే 2 హత్య చేసి వాళ్ళు 3 ఆత్మహత్యకు పాల్పడినట్లయితే తెలుస్తుంది. ఇదంతా కూడా భార్య పైన అనుమానంతోనే, ఎవరైతే మోహన్ ఉన్నారో అతను భార్య పైన అనుమానంతోనే ఆమెను హత్య చేసినట్లుగా విచారణలో తెలుస్తున్నటువంటి పరిస్థితి. నిన్న మధ్యాహ్నం భార్యను హతమార్చి అదే భార్య తల్లి అయినటువంటి ఆమెను కూడా గొంతు వెలిపి చంపేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. తర్వాత స్కూల్కి వెళ్లి పిల్లలను తీసుకొని వచ్చిన అతను రాత్రి రైలు కింద పడి ఆత్మహత్య చేస్తున్నటువంటి. మొత్తం మీద ఈ ఘటనతో గ్రామంలో విషాద స్థాయిలు నెలకొన్నాయని తెలుస్తోంది. ఏదేమైనా కేసు పైన విచారణ చేస్తున్న పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేపట్టి ఇక
ఇంకా వివరాలను తెలిపే పరిస్థితి అయితే ఉంది. నిజంగా ఈ ఘటనతో గ్రామంలో ఒక్కసారిగా భయాందోళన పరిస్థితి అయితే నెలకొంది పరిస్థితి. ఓకే, రైట్. థ్యాంక్ యూ వినోద్.